సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా? ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాన్ దాకైనా మంచిదే, ఎవనేమని సంగతి ఏందో ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి. చాలా రూడ్గా ఉన్నారు బ్రో, పోలీస్ వాళ్ళు అయితే చాలా రూడ్గా ఉన్నారు. చూడండి అంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉన్నారు. నాకు కూడా ఒకటి పోలీస్ ఇన్సిడెంట్ అయిందనమాట. నేను దాని త్రూ ఫైట్ చేస్తున్నా, బట్ నాకు ఎట్టు అర్థం అవుతలేదు. మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ టైం చూసి అవన్నీ బయటకు తీసుకొని వస్తా. ఆ ఎవిడెన్సెస్ వీడియో రిలీజ్ చేస్తా. అది ఖచ్చితంగా నేనైతే వదలను దాన్ని. లిటరలీ ఇజ్జత్కి సవాల్ అనమాట అది. మనం చదువుకున్న వాళ్ళం అట్లెట్లు వదిలేయము. అండ్ కానిస్టేబుల్ కొంచెం ఓవర్ చేసేసిండు, చెయ్యి పట్టేసాను, కొట్టేసాను, ఆ సీన్ అయ్యింది. అండ్ నేను పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండే? నువ్వు రా అసెంబ్లీకి, ఏ నీ కాయగూరప్పుడు ముచ్చట తింటానుకా? పిల్లలు అడిగితేనే మీ జవాబు. ఎటు పడితే అటు ఒట్టుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? పెళ్లిలో తిండి పెడతలేరు అంటే పెళ్లికి కూడా ఓన్ రోజులు ఇవి. అట్లాంటిది మీటింగ్ కుట్టి ఎందుకు పోతారు? అఫ్ కోర్స్ పైసలు తీసుకుంటారు, పోతారు, ప్రేమ ఉంటది, పోతారు. ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి మన ఏదైతే కేసీఆర్ది మీటింగ్ ఉందో, సో దాంట్లో మనం మిస్ అయిన పార్ట్స్ అనమాట ఇవి. సో పార్ట్ 4 మీరు అడుగుతున్నారు కాబట్టి లెట్స్ గో. ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి. జనాలు గంట సేపు మాట్లాడే, గంట సేపు ఉర్రుతూనే ఉన్నారు, అస్సలు గ్యాప్ ఇస్తలేరు. కేసీఆర్ సైక్ అవుతుంది. ఉండాలి, ధైర్యం ఉండాలి. యాంగ్రీ లుక్ అవా. ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి. ఎట్లా చూస్తున్నాడు అమ్మ, ఒకటేసారి ఎంత కొవ్వు వచ్చిందేమో. వాడ లుక్ చూడండి ఒకసారి. మార్చకండి. ఆ పొజిషన్ లో ఉండకపోతే కొట్టేస్తున్నాడేమో నాకు తెలిసి. అంత కోపంగా ఎట్లా ఇస్తుంది. ధైర్యం ఉండాలి. ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి. ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అగ్రెషన్ అట్ పీక్స్. ఏం చేస్తాం ఫ్యాన్స్. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి, పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. మొత్తం పబ్లిక్ పోలేదా? 1 lakh నుంచి 1,50,000 వరకు బయట ఆగిపోయినారా పబ్లిక్? నేను పెట్టుకుంటే ఎవరైనా మీటింగ్కి వెళ్ళకుండా రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఎంతమంది రిటర్న్ పోయినారో, మీ విలేజ్ నుంచి ఎంతమంది రిటర్న్ వెళ్ళినారు అంటే, ఎవరెవరు రిటర్న్ కాలేదో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్ అనుకున్నా, యాక్చువల్లీ ఇంకా రీచ్ అవ్వలే. ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి, పోలీసులను పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. నేను అడిగిన నాయకులు ఏంది అంటే, ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టారు పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? కామెంట్ చేయండి మీరు. బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఎందుకు రావయ్యి, నాకు ప్రతి వీడియోలో పెడతారు బ్రో. అది గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్, అది గ్రీన్ స్క్రీన్. ఇక మీ కామెంట్లు పెట్టేటోళ్ళకే తెలవాలి. ఇక నేను చెప్పే వరకే చెప్తా. ఆగబడితే ఆగుతుందా? ఏడాపుతారు బ్రో వాళ్ళని. నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా,
ప్రజాస్వామ్యంలో మీరు కరెక్ట్ అంటే సీఎం సీఎం అనేది ఫుల్ స్పీచ్ ఒరుగుతూనే ఉన్నారు, ఆగుతలేరు అసలు బాయ్స్. ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమో కేసులు, వాళ్ళని పట్టకపోవడు. బ్రో మన కేసీఆర్ తప్ప ఓవర్ ఇట్లా మాట్లాడలేడు, చేయలేదు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఏంటంటే, నాకు కూడా ఒకటి పోలీస్ ఇన్సిడెంట్ అయిందనమాట. నేను దాని త్రూ ఫైట్ చేస్తున్నా, బట్ నాకు ఎట్టు అర్థం అవుతలేదు. మీ సైడ్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ టైం చూసి అవన్నీ బయటకు తీసుకొని వస్తా. ఆ ఎవిడెన్సెస్, ఎక్స్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇష్యూస్ అయినాయో, మీరందరు గట్టిగా సపోర్ట్ ఉంటే నేను ఆ ఇష్యూస్ బయట పెడతా విత్ ఎవిడెన్స్ ప్రాపర్గా. సో కామెంట్ చేయండి. నేనైతే ఇది పర్ఫెక్ట్ టైం కాదనుకుంటున్నా, నేను టైం తీసుకుంటున్నా. టైం తీసుకొని రైట్ టైంలో వీడియో రిలీజ్ చేస్తా. అది ఖచ్చితంగా నేనైతే వదలను దాన్ని. లిటరలీ ఇజ్జత్కి సవాల్ అనమాట అది. మనం చదువుకున్న వాళ్ళం అట్లెట్లు వదిలేయము. అండ్ కానిస్టేబుల్ కొంచెం ఓవర్ చేసేసిండు, చేయలే పట్టేసాను, కొట్టేసాను, ఆ సీన్ అయ్యింది. అండ్ నేను ఏసీపీ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇట్లాంటివి అవుతున్నాయి. అండ్ మీ సపోర్ట్ గట్టిగా ఉంటే చెప్పండి, నేను ఆ వీడియో రిలీజ్ చేస్తా. ఏమైందో మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు ఒక్కటి చెప్తున్నా, నేను చాలా రూడ్గా ఉన్నారు బ్రో పోలీస్ వాళ్ళు అయితే, చాలా రూడ్గా ఉన్నారు. అంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మీ సపోర్ట్ ఉండాలి. అండ్ మీకు కామెంట్లో కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో సపోర్ట్ చేద్దాం బ్రో. మీ సైడ్ నుంచి మేము స్టాండ్ తీసుకుంటామని చెప్తే నేను ఆ వీడియోని బయటకు తీసుకొని వస్తా, ఆ ఆడియోలను తీసుకొని వస్తా. అండ్ XYZ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఫొటోస్ కూడా తీసుకొని వస్తా, అన్నీ తీసుకొని వస్తాను. మీరు చెప్పండి కారే. నేనైతే ఇప్పుడు కరెక్ట్ టైం అనుకుంటలేను, మీరు చెప్పండి. గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. నాకు కూడా ఎవరైతే ఆ సీన్ చేసినారో నాతోనే డైరీలో రాసి పెట్టుకోండి. మీరు కూడా డైరీలో రాసి పెట్టుకోండి. నేను అంత ఈజీగా వదలను దాన్ని. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ని, ఇంకొక ఎడ్యుకేటెడ్ పర్సన్ని మీరు డీల్ చేసేటప్పుడు చాలా నీట్గా డీల్ చేయాలి. చదువుకున్నోడు మాత్రం అసలే వదలడు అట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో. నేనైతే అసలే వదలను, నేను ఇంకా జుడ్డు కానీ అసలే వదలను. రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా. వాళ్ళు మర్చిపోయినా అనుకుంటారు. లెటర్ సబ్మిట్ చేయడం అయ్యింది, పిఎస్లో అంతా అయ్యింది, బట్ నో యూజ్ అనమాట. నేను చెప్తున్నా, మీకు సపోర్ట్ మీరు చెప్పండి. మీరు రాత్రి మీ డైరీలో రాసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే డైరీలో మీరు కూడా రాసి పెట్టుకోండి. నా దగ్గర వీడియోలు అన్ని ఎవిడెన్స్లు అట్లనే ఉన్నాయి, ఇంకా డిలీట్ చేయలే. మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. బ్రో అవసరం లేదు, ఆ పబ్లిక్ న్యూస్ అర్థమైపోతుంది అనమాట. 1.5 years ఎంత అయిపోయిందో. అండ్ అంతమంది రావడం డెఫినెట్గా బీఆర్ఎస్ వస్తుంది, అందరికి అర్థమైపోయింది. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? జై కేసీఆర్ బీఆర్ఎస్ 25 years బోర్డ్ సెలబ్రేషన్ అనమాట. అది విత్ కూల్ ఫైర్స్, ఎల్ఈడి స్క్రీన్, క్రెయిన్స్, ఆ మాత్రం హైప్ ఉండాలి. మీరెందుకు బలైతారు రేపు? మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. ఇంకొకరు ఏం కామెంట్ పెట్టినారంటే 200 కోట్లు పెట్టిర్రు బ్రో, పైసలు వంచరా, మాత్రం రారాను. మళ్ళీ పార్టీ మీటింగ్ అంటేనే వంచుతారు. పెళ్లిలో తిండి పెడతలేరు అంటే పెళ్లికి కూడా ఓన్ రోజులు ఇవి. అట్లాంటిది మీటింగ్ చుట్టి ఎందుకు పోతారు? అఫ్ కోర్స్ పైసలు తీసుకుంటారు, పోతారు, ప్రేమ ఉంటుంది, పోతారు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ థింగ్. ఎవరికైనా, బీఆర్ఎస్కి అయినా, బీజేపీకి అయినా, కాంగ్రెస్కి అయినా, ఇంకొక XYZ ఏ పార్టీకి అయినా ఫండింగ్ అనేది ఉంటుంది. అండ్ ఫండ్స్ లేకుండా ఆ లైట్ల ఖర్చు అటెంట్ అయితే
జనాలు సెన్స్ ఉండి పెడతారా సెన్స్ లేక పెడతారా కామెంట్స్ నాకు అర్థం కాదు. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, ఇక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. నేను ఎంత దూరమైన పోతా ఆ కేసు కోసం. నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా, ఇక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. అక్కడ కేసీఆర్ స్పీచ్ కి ఇగో వేడి కొట్టి చెమటలు వస్తున్నాయి. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా బ్రో మీకు ఇంకా ఎవరైనా మిస్బిహేవ్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. విల్ ఫైట్. టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. అంటే ఉట్టిగానే కొట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా, మస్తు కేసులు ఉంటాయి కదా, కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. విల్ టాక్ అబౌట్ దాట్. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను. నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. లెక్కలు తేలాలి. కేసీఆర్ ఇంక ఇంట్లో ఉంటాడంట, బయటికి వెళ్తాడంట, స్టార్ట్ చేస్తాడంట. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మజా వస్తుంది. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను. నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ఆ ఎనర్జీ జనాలల్లా ఆడ ఏదో పెద్ద కాన్సర్ట్ అవుతున్నట్టు, ఏదో ఈవెంట్ అవుతున్నట్టు ఆ ఎనర్జీ ఏంది బ్రో? జస్ట్ ఒక ఆడ సీఎం స్పీచ్ అనమాట, నార్మల్ స్పీచ్ అది. అంటే కేసీఆర్ స్పీచ్ మీరు తప్పుగా అనుకోకండి. నేను చెప్పే విధానం ఏంటంటే, ఒక స్పీచ్కి అంతగానం హైప్ ఎవరికి ఉండదు, ఓన్లీ కేసీఆర్కి ఉంటుంది అనమాట. అంతగానం ఇన్వాల్వ్మెంట్. మంచి నీళ్లలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగు నీళ్లలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోలులో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయింది? ఎటువంటి అటు ఒరుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, డైరెక్ట్ మాట్లాడేస్తాడు. ఎట్లా పాస్ అయిండు? ఎటువంటి అటు ఒరుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? డైరెక్ట్ స్టేట్మెంట్, క్లియర్ స్టేట్మెంట్ బై కేసీఆర్. సంచులు నింపుడు, సంచులు మోసుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట అన్నా? కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవట్రా, దయచేసి స్టేజ్ మీద లేవట్రా. ఫెయిలేనా? పబ్లిక్ ఎంత సౌండ్ చేస్తారు, అమ్మ ఎంత జోషా. మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇమ్మనంటే వాళ్ళ గోస ఉతుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి. ఏ నీ కాయగూరప్పుడు ముచ్చట తింటానికా? పిల్లలు అడిగితేనే మీకు జవాబు. ఏమన్నా మాట్లాడతాడా బ్రో? నాకు నిజంగా కేసీఆర్ అసెంబ్లీలోకి వస్తామో చూడాలని ఉంది బ్రో. దుమ్ము లేపుతాడు అసలు ఆ పంచులు, ఆ సామెతలు. ఫెయిలేనా? మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇమ్మనంటే వాళ్ళ గోస ఉతుకుంటా ఉన్నారు.
వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి. నీ కాయగూరలు ముచ్చట తింటానికా? యాక్షన్స్ ఎట్లా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. పిల్లలు అడిగితేనే చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి. భుజాలు తడుపుకుంటాడు. మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకయ్యా బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఉల్లి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. అండ్ ఈ వీడియో అయితే ఇంతనమాట. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం బ్యాక్ టు బ్యాక్ స్పీచ్లో రియాక్షన్ కావాలంటే కామెంట్ చేసేయండి. అండ్ ఛానల్ కూడా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసేయండి. చెప్పినా కదా, మీకు ఇంకేమైనా స్పెషల్గా రియాక్షన్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా పెట్టేసేయండి. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో.